ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి చాలామంది నా ప్రెస్ మీట్లో ఫోన్ చేసిండ్రు, మా నాయకులు ఫోన్ చేసిండ్రు, చాలామంది ఫోన్ చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పినారు నాకు. నిజానికి ఒక పిచ్చోడి చేష్టలకు నిజంగా అవసరం లేని ప్రెస్ మీటు. ఇక చాలామంది మా నాయకులు, మా ప్రెస్ మిత్రులు, అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసిండ్రు చాలామంది, సార్ మీరు పెట్టండి సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది, మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది. అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు 21 నుంచి 23 వరకు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలో ఉంది, మీ అందరికీ తెలుసు, మీ అందరికి గమనించినారు కూడా. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, యాక్చువల్ నిజానికి చెప్పాలంటే పాత సామెత ఉంది కదా, నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు, ఒకడే నాయకుడు, నేను కాంగ్రెస్ నాయకులను అంటలేను, ఒకడే ఒకడు పిల్ల చేష్టలు, పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నేను పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి మీరు రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీ అందరి అనుభవంలో ఉంది. ఉదాహరణతో సహా మీకు చెప్తాను, మీకు డేటెడ్తో సహా 11/2/23 అప్పుడు విద్యాసాగర్ రావు గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అండ్ కోరుట్ల అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయిన వెంటనే స్టార్ట్ అయింది. అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్, స్పెషల్ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తుంటే కొంతమంది 10,000 రూపాయలు పెట్టిపోతూ ఉంటారు ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే, అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద, టీటీడీ బోర్డు మెంబర్ రిక్వెస్ట్ మీద మరి ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి, ఎప్పుడు ఇది 11/2/23 రోజు చేసిన లెటర్. ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే 16/5/23 అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్, అప్పుడు ఎండోమెంట్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్, గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్. అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే, ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్, వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీడీ బోర్డే, ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్. అప్పుడు ఇమీడియట్గా కమిషనర్ గారు, మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆన్ డేట్ 16/5/23. ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ లెటర్, మీకు ఈ జిరాక్స్ కూడా ఇస్తాను మీకు. ఇది అనిల్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, దిస్ ఇస్ డేటెడ్ 19/5/23. 16th రోజేమో ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినారు ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి. అక్కడ కమిషనర్ గారు, అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇమీడియట్గా 19/5 రోజు ఇమీడియట్లీ వీఆర్ గివింగ్ యూ ది డ్యూ ప్రాసెస్, ప్లీజ్ స్టార్ట్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద నెసెసరీ థింగ్స్. ఇక్కడ వాళ్ళు మనం చేయాల్సిందంటే ఎగ్జిక్యూషన్, ఇది చేసినారు. ఆ తర్వాత మీరు చూస్తే 11/8 అంటే ఆగస్టులో, 19/5 ఇది ఆగస్ట్. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇదిగోండి ఇది జరిగింది. రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ మీరు చూసుంటారు. అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు, మన ఊరు వాళ్ళు అంగరంగ వైభవంగా వీళ్ళందరినీ ఎదుర్కొని, ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు, తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం. మీరు కూడా చూసినారు, అప్పుడు ఫోటోలు తీసినారు, మీరు కూడా చాలా మంది రోజు పేపర్లో వేసినారు. మీరు కూడా వాళ్ళు వస్తే వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానం చేసి, ఇదంతా ఎప్పుడు మే నుండి ఆగస్ట్ మధ్యలో జరిగింది. అన్ని టెంపుల్స్కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి, అన్ని టెంపుల్స్ని ఎస్టిమేట్ చేసి, అన్ని టెంపుల్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని, టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని, అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక 3 నెలల పాటు వీరు రామనాథం గారు వాళ్ళ డిఈలు వచ్చినారు అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, టీటీడీ నుంచి, ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగినప్పుడు ఇది అప్పుడు తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఆ తర్వాత 11/8/23 ఆగస్టులో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు మేము, ఎక్కడ, మన తెలంగాణ. బికాస్ అక్కడ నుంచి డబ్బులు పడాలి కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా, బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.
ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అని ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీటీడీ వాళ్ళు అని చెప్పి దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం 159 159 మొత్తం. దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే 85. మొత్తం స్టేట్లో 159 మనకు చేస్తే దాంట్లో 85 కేవలం జగిత్యాల జిల్లా. ఇంకొక అత్యధిక జిల్లా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా 51. ఎందుకంటే జీవన్ రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేశారు అక్కడ, మీకు తెలుసుకోవాలి. జీవన్ రెడ్డి గారని MSN ల్యాబ్స్ ఆయన 51 అక్కడ, 85 ఏమో మన జిల్లాలో, మిగతా అక్కడ ఇక్కడ 1, 2, 3 తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి. దాంట్లో 85లో 57 కేవలం మన కాన్స్టిట్యున్సీలో. కొన్నప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధరంపురిలో, అంతకుముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కొన్ని. సో మొత్తం కలిపి 85 కేవలం మన జగిత్యాల జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో 159 అయితే. ఎందుకంటే అప్పుడు మీకు తెలియని విషయం ఉంది, విద్యాసాగర్ రావు గారికి, కల్వకుంట్ల విద్యాసాగర్ గారికి గుడులు అంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు తెలుసు. అందుకని వెనకాల పడి చేస్తే ఇది అయింది, ఇది ప్రాసెస్. ఆ తర్వాత 12/10 అంటే అక్టోబర్లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు, ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ. డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత వాళ్ళ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న ఏం చేసినారంటే, మొన్న వాళ్ళు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్లకు వాళ్ళ ఆఫీసర్లందరికీ ఇక్కడ లోకల్లో మొన్న 35 నాడు మొన్న ఆఫ్టర్ ఆల్ ది ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ ది నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చినారు. ఈ మనిషి ఏం చేస్తాడు, ఈ లోకల్ ఆఫీసర్లకు వచ్చింది కదా లెటర్, ఇప్పుడు ఇది ప్రొసీడింగ్ ఆర్డర్. ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ జిరాక్స్ తీసుకొని ఊరికి పోయి అందరిని పిలిచి కొని ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొచ్చిన ఇంత బాధాకరం, ఇంత సిగ్గుచేట. ఒక నాయకుడు మాకన్నా నిజంగా చెప్తున్నాను, నిన్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు, సార్ వీడు దేవుడితో కూడా వదులుతాడు సార్ పెద్ద దొంగ అని చెప్పేసి. నేను అన్నట్లే మాట, సారీ నేను అన్నని కూడా అన్నట్లే మాట, దేవుణ్ణి కూడా మోసం చేస్తా ఉన్నాడు ఆఖరికి. విద్యాసాగరరావు గారు అప్పుడు మమ్మల్ని, విద్యాసాగరరావు గారు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ 2 సంవత్సరాల్లో 25,000 మందిని 25,000 మందిని ఇక్కడి నుంచి అక్కడికి మన కాన్స్టిట్యున్సీ కానీ మన చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ అందరికి లెటర్లు ఇచ్చి అందరికీ దర్శనం చేయించింది. ఆఖరికి బాధాకరం ఏంటంటే నేను వాళ్ళు చెప్తున్నాను, నేను ఒక లోకల్ కొందరు మన నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య, వాళ్ళని కూడా విద్యాసాగరరావు గారికి తీసుకుపోయినట్టు టెంపుల్కి. మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న పెట్టినారంట, సోషల్ మీడియాలో పెట్టినారంట, థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ దాని పేరేంటి నిన్న పెట్టినాను కృష్ణారావు థ్యాంక్ యూ మాకు ఇది ఇచ్చినందుకు. అంటే ఆ నాయకులు కూడా ఆఖరికి విద్యాసాగరరావు గారికి తిరుపతి దర్శనం చేయించిందంట. మా వాళ్ళు నాకు ఇప్పుడే చూపెడుతున్నారు కూడా, వీళ్ళని కూడా ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారు అంతకుముందు మన గత ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు చేయించింది. బాధాకరం ఏంటంటే ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఉందాగా నువ్వు నాకు చెప్పి నేను ఇంకొకటి మళ్ళీ ఆఫీసర్లు ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మా వాళ్ళకి అని చెప్పింది. ఏది ఈ దేవుణ్ణి పైసలు కూడా మా వాళ్ళకి ఇవి ఆ ఫండ్ ఇయ్యు, ఇంత నీచమైన రాజకీయం ఉంది. 100% నేను చెప్తాను, ఇది నరసింహరావు గారి పని కూడా కాదు, నేను గ్యారెంటీ చెప్తున్నాను మీకు. ఆయన ఇంత దిగజారిపోయాడు, ఇదంతా ఈ పిల్ల చేష్టలు చేసినంతా వాళ్ళ తమ్ముడు అని పేరు మన కృష్ణారావు గారు. పిల్లకాయ చేష్టలు అన్ని పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు. ఎవరు చెప్తున్నారు, ఆయన పాపం ఆయన 3 సార్లు ఓడిపోవడం, వాళ్ళ నాన్న 2 సార్లు ఓడిపోవడానికి కారణం కూడా ఈయన చేసే పిల్లి చేష్ట నాటకాలు. ఇక్కడ కూర్చొని కాన్స్టిట్యున్సీలో అన్ని పిల్ల పనులు చేస్తూ ఉంటాడు, పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయడిన ఒక్కరికన్నా దాన్ని మంచి పని చేసిన పని చెప్పుకోరాదు. ఇంకొకటి విద్యాసాగరరావు గారు 10 లక్షలు తీసుకొచ్చారు ఒక్కొక్క టెంపుల్కి. మళ్ళీ నేను కూడా వస్తాను, నీతో నువ్వు 20 లక్షలు తీసుకురా, మళ్ళీ టీటీడీ బోర్డు పోదాం. ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరినీ పోయి ఒక ఫోటో దిగడము, వాళ్ళే బాధపడుతున్నారు, నేను కూడా కాదు. ఇప్పుడు ఎవరికైతే ఈయన ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రొసీడింగ్ ఆర్డర్, సార్ నాన్నగారు ఇస్తే ఈయన వచ్చి ఫోటో దిగుతున్నాడు సార్ అని వాళ్ళు ఫోన్ చేసి, నేను నిజంగా అసలు ప్రెస్ మీట్ పెట్టదు అనుకో, నేను వదిలేండి అంటే అందరు ఫోన్ చేసి, సార్ అన్ని గివే పిల్ల పనులు చేస్తుంటాడు, గలీజ్ పనులు చేస్తుంటాడు సార్, దేవునితో కూడా ఆడుకుంటాడు కాబట్టి మీరు తప్పకుండా పెట్టాలి, ప్రజలకు కూడా తెలవాలి. దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయం నుంచి కూడా, అందుకొరకే దేవుడు కూడా వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తాడు వీళ్ళకు అని చెప్పినారు కాబట్టి వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి. మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా, నేను చెప్పాను అసలు నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పడం, వాళ్ళకి పొద్దున రాస్తారు ఇవన్నీ చేసింది విదేశారు అని నాకు తెలుసు, ప్రెస్లు కూడా రాస్తారని చెప్పి, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను. దయచేసి కృష్ణారావు గారు పదండి, మీ ప్రభుత్వం ఉంది ఇవాళ, అభివృద్ధి కోసం కొరుట్ల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసిపోదాము. మీరు ఏం ఫండ్ తీసుకొస్తారో నేను కూడా మీతో వస్తాను, మీరు కూడా సహకరించండి.
మంచి పనులు చేయండి తప్ప కనీసం అంత కష్టపడి ఆ విద్యాసాగరరావు గారు అంత కష్టపడి 2 సంవత్సరాలు వెనుకబడి, లిటరల్లీ 2 సంవత్సరాలు వెనుకబడ్డారు వాళ్ళు 21 to 23 ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి అక్కడ టీటీడీ చైర్మన్ అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని, అప్పుడున్న ఈఓ గారిని, ధర్మారావు గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళ ప్రభుత్వ అధికారులని ఆ ఎండోమెంట్స్ ఆఫీసర్ని సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ కాపీ తీసుకొని పోతే మీకేమన్నా మంచి అది? దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇది పాపం విద్యాసాగరరావు గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది. మీ అందరికీ తెలుసు, గుడులన్నా, గుడుల నిర్మాణం అన్నా, గుడుల దైవ దర్శనం అన్నా, ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతమంది చెప్పినట్టు మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 80% మంది పోయినారు నాకు తెలిసి. నువ్వు పోయినావనే రాజేష్? నువ్వు పోలే ఒక్కరు రాజేష్ అని ఒక్కడే అందుకనే నిన్నే అడిగిన స్పెషల్. నాకు తెలిసిన ఒక 90% 1% నిన్నే తీసిన ఇయ్యలే నీ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చెప్తున్నా పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టినారో వాళ్ళు కూడా విద్యాసాగరరావు గారు తీసుకుపోయినట్టు తిరుపతికి, వాళ్ళు కూడా దర్శనం చేయించారు విద్యాసాగరరావు గారు. సో దయచేసి దేవుని దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి. మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆఖరికి. ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయము భక్తి ఉంది. ఎవరైతే నిన్న ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు విద్యాసాగరరావు గారు చేసిన పని ఈయనొచ్చి ఈయన ఫోటోలు దిగడం ఏంటి, మాకే బాధ అవుతుంది ఫోటోలు దిగడం, కానీ మాకు గత్యంతరం లేక ఫోటోలు దిగుతున్నాం అన్న పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి, మంచి పనులు చేద్దాము, కలిసిమెలిసి పనులు చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకు నేనే చెప్తాను. అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపల్ వాళ్ళు కూడా, అంతకుముందు మన ప్రభుత్వంలో 15 కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్లో. ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పినారు టీఎఫ్ఐడిసి ఫండ్స్. సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం, దానికి దానం కిషోర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి, అట్లానే ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మా పాత ఫండ్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేయమన్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ఫండ్ ఆపలేదు. ఇట్లాంటి పనులు చేద్దాం కలిసి, కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తా, నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా, నేను ఫోటో దిగుతా, ఆ అధికారులను బెదిరియడము, దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులను బెదిరించి వీళ్ళకి ఈ వర్క్ ఇవ్వ. దేవుని ఫండ్ ఎవరికది? టెంపుల్ కమిటీ ఉంటుంది, ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళందరూ కలిసిమెలిసి చేసుకునే పని, కానీ దాన్ని కూడా వాళ్ళని బెదిరియడం. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి పని చేయకండి. ఇలా ఆఫీసర్లను బెదిరియడము, ఇలాంటి అబద్ధ ప్రచారాలు, దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి అని చెప్పి కృష్ణారావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 100కు 100% నరసింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి. ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల. సో దయచేసి నేను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ, మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు.